హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ జ్యోతి ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఎమ్మె సింపుల్ టేస్టీ కర్రీ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తింటే సమ్మర్ స్పెషల్గా ఎంత బాగుంటుందండి. కడుపులో కూడా చల్లగా హాయిగా ఉంటుంది. ఏంటిదో తెలుసు కదండి, పెరుగు చట్నీ అండి. అదేనండి, పెరుగు చారు అంటారు, పెరుగు చట్నీ అంటారు. ఏదైనా పర్లేదండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2-3 ఎండు మిరగాయలు వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్. దీనికి మెయిన్ టేస్ట్ ఆనియన్సేనండి. ఆనియన్స్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. అవన్నీ మంచిగా బాగా వేగిన తర్వాత పోపు ఇంకా నేనైతే 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు వేసేసి 1 నిమిషం అలా ఉంచి తర్వాత గెంటుతో అలా కలిపానండి. వావ్, స్మెల్ అయితే మామూలుగా రావట్లేదని, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మీరు మీ ఇంట్లో ట్రై చేసే ఉంటారులేండి, అందరిలో ఆల్మోస్ట్ తెలుసు. బట్ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాగుందో చూసారు కదా పెరుగు చట్నీ. వావ్, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సమ్మర్ స్పెషల్ హెల్దీ ఫుడ్ అండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. ఓకేనా?